హాయ్ అండి. నేను మీ డాక్టర్ వికాస్, ది ఫౌండర్ ఆఫ్ డాక్టర్ వికాస్ హోమియోపతి అండ్ న్యాచురోపతి క్లినిక్. టైప్ 1.5 డయాబెటీస్ ఆర్ లాడా. జనరల్‌గా అందరికీ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ గురించి తెలుసండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఈ టైప్ 1.5 డయాబెటీస్ అనేది ఒక 10-20% ఆఫ్ పీపుల్‌లో మనం చూడడం జరుగుతుంది. అసలు టైప్ 1.5 డయాబెటీస్ అంటే ఏంటి? దీనికి టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టైప్ 1.5 డయాబెటీస్‌నే దీన్నే లాడా అని పిలుస్తారు. లాడా అంటే లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అండి. ఇది జనరల్‌గా 30-40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం చూడడం జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆటోఇమ్యూనిటీ వల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రెషన్ అనేది తగ్గిపోతుంది. అసలు లాడాకి టైప్ 1 డయాబెటిస్‌కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 2 ఆటోఇమ్యూనిటీ వల్ల వచ్చినప్పటికీ లాడా అనేది మనం 30-40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం చూస్తామండి. టైప్ 1 డయాబెటిస్ అనేది బిలో 20 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం చూస్తాము. లాడాకి టైప్ 2 డయాబెటిస్‌కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే, లాడా అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అండి. టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిస్. సరే సార్, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, జనరల్‌గా ఇది హెచ్‌బీ1సీలో ఇనిషియల్‌గా తెలీదండి. దీన్ని డయాగ్నోస్ చేయడానికి 2 టెస్ట్‌లు ప్రధానంగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి యాంటీ జీఏడీ యాంటీబాడీ టెస్ట్. ఇంకోటొచ్చేసి గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ చేయడం వల్ల ఇది తెలుస్తుంది మనకి. థాంక్ యూ.